వంశీ అన్న జీవిని మన సూర్యదేవర నాగవంశీ అన్నకి ఇంకా డబ్బులు అయితే వచ్చేసినట్లే. హ్యాపీ, సేఫ్ సేఫ్. చింటూ అన్న సేఫ్. మన జీవిని బెదిరించాడు కదా, ఇంపాక్ట్ ఇచ్చాడా అన్న? జీవి ప్రకాష్ మ్యూజిక్ వస్తుందన్న ఒక్కొక్క తాన నిజంగా సూపర్ అన్న. ఆ సెంటిమెంట్ సీన్స్కి ఆ మ్యూజిక్కి చాలా వర్తబుల్ అనిపించింది. చాలా అంటే చాలా వర్తబుల్. ఎందుకంటే ఒక ఎమోషనల్ సీన్ పండించేటప్పుడు ఆ మ్యూజిక్ అన్న చాలా ఇంపార్టెంట్. హార్ట్ అదే నిజంగా ది బెస్ట్ ఇచ్చాడన్న. ఇంకా కొంచెం తెలుగు డబ్బింగ్ అక్కడక్కడ పోయింది. తమిళ్లో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేసింటారు. తమిళ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అన్న. ఒక సాంగ్ వస్తుందన్న, రాధికా గారు వాళ్ళ ఆయన దీంట్లో ఆ మీనింగ్ లోపల రిలీక్స్ ఉందా అంటే మనకే తెలియని ఒక కళ్ళు చెమర్చే విధంగా ఉంటుంది. చాలా చాలా బాగా రాస్తారు. సో మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నా సినిమా అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాను. ఇంకా కామెడీ బాగా వర్కౌట్ అయిందన్న. కామెడీ సీన్స్, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకేముందన్న, హీరో చెప్పనవసరం లేదు. ఫస్ట్ ఒక 15 minutes 20 minutes స్లోగా పోతుంది. ఇంకా స్టోరీ అక్కడక్కడ కొంచెం ట్రిమ్ చేసే సీన్స్ ఉండేలాగా అనిపించింది. కానీ చూడొచ్చు అన్న, హ్యాపీగా చూడొచ్చు. మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ భారీ కనెక్ట్ అవుతారు. ఎట్లుంది బా విశ్వనాథన్ సన్ సార్? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యకి హిట్ పడిపోయింది. హ్యాపీగా సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ మూవీస్ చూసుకుంటే సూర్యకి అసలు ఆయనకున్న స్టార్డమ్కి అసలు వర్తే కాదు. కొంచెం ప్రౌడ్ మూమెంట్ ఏమంటే డైరెక్టర్ మనోడు ఆల్మోస్ట్ మన దీనికి తగ్గట్టుగా ఉంటుంది మూవీ. చాలామంది కనెక్ట్ అవుతారు. ఫస్ట్ ఎమోషన్గా మెయిన్ చెప్పాలంటే అన్న, మదర్ ఎమోషన్కి అసలు మాటలు లేవు. అంటే ఈవెన్ స్టోరీ ఏదన్నా కానీ దాంట్లో ఇంకా రాధిక ఆయన చాలా అసలు ద పీక్ యాక్టింగ్ మనం చెప్పనవసరం లేదు. ఆ సీన్లో ఒక సీన్ వస్తుంది. సీన్లో అయితే ఖచ్చితంగా కంటతడి పెట్టినాడు ఒకడు ఉన్నాడు. అలా అసలు డైరెక్టర్ తీయడం అనేది చాలా గ్రేట్. అది దట్టు మన సూర్యకి ఇది చాలా కంబ్యాక్ అనుకోవచ్చు. లాస్ట్ వచ్చిన కరుపు తమిళ్లో హిట్ అంటారు కానీ అది మన సైడ్ ఎవరు అంత యాక్సెప్ట్ చేయాలి, అడాప్ట్ చేసుకోవాలి మూవీని. బట్ ఇది డబ్బుల్లో వచ్చినా కూడా అసలు అందరికి ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. మెయిన్ ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా. బట్ మెయిన్ ఫ్యామిలీస్ హ్యాపీగా వీకెండ్లో కానీ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. అండ్ కంప్లీట్గా మన వెంకీ స్టైల్లోనే ఉందా త్రివిక్రమ్ గారు? లే అంటే చెప్పలేమన్నా, కానీ లాస్ట్ వెంకీ అట్లూరి మూవీస్ లాగా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఏంటంటే అదే కొంచెం ఈ ఎమోషనల్గా కొంచెం సెంటిమెంట్స్ అవి తీసుకురావడం వల్ల కనెక్ట్ అవుతారు. కానీ బట్ స్లో ఉంది, కొంచెం నరేషన్ అనేది స్లో ఉంటుంది. ఎందుకంటే 2 or 40 minutes కొంచెం ఓ 10-15 minutes ట్రిమ్ చేయండొచ్చు. కానీ బట్ పెద్దగా తెలియదు అన్న. మన హీరోయిన్ మమిత ఆయమ కిల్లింగ్, అసలు ఆయనతో ఆయనతో ట్రావెల్ అయిపోతాం. సో ఆ పెద్దగా బోరింగ్ సీన్స్ అవి కూడా పెద్ద మైండ్కి తీసుకో. మెయిన్ పిల్లర్ సూర్య అండ్ హీరోయిన్ ఇద్దరు సినిమాని నిలబెట్టారు. అండ్ ఇంకా నాకైతే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా నటించాను అనిపించింది. బట్ అయితే కొన్ని దాంట్లో ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి. అంటే ఐ మీన్ స్టోరీని ప్రెడిక్ట్ చేసేయచ్చు. అది కొంచెం చూసుకోండి, ట్విస్ట్ లాగా ఏదైనా పెట్టుకుంటే బాగుండు. జస్ట్ నార్మల్ స్టోరీని కొంచెం స్క్రీన్ ప్లే మంచిగా ఇచ్చుకుంటా కొంచెం ఎమోషనల్గా జర్నీ తెప్పించాను. యాక్షన్స్ కూడా ఏదో 2-3 పెట్టారు. 1-2 సీన్లు ఉన్నాయి యాక్షన్ సీన్స్. బట్ అది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అన్న సినిమాకి. మెయిన్ యాక్టింగే కూర్చోబెట్టాడు. మెయిన్ హీరోయిన్ అన్న. హీరోయిన్ ఎంత చెప్పాలో అర్థం కాలే ఆయన గురించి. అసలు క్యూటీ, అసలు ఎంత ముద్దుగా మూవీలో చాలా చాలా బాగుంది.